హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లైతే అమ్మకానికి అయితే ఉందండి. వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. అలాగే పైన అయితే మనకు హోమ్ థియేటర్ అయితే చేయించారు. ఈ ఇల్లు అయితే చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. ఇప్పటి వరకు మన ఛానల్లో పెట్టిన వాటిలో ది బెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే చెప్పొచ్చండి. చాలా మంచి లొకాలిటీలో అండ్ చాలా మంచి క్వాలిటీలో అయితే కట్టించారండి ఇల్లు అయితే. ప్లానింగ్ అయితే టోటల్ అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే కట్టించారు. ఫ్రెండ్స్, ఇంటికి కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ రాజీ పడకుండా అయితే కట్టించారండి. మనం కట్టించుకున్న వచ్చారు ఇంత క్వాలిటీకి అయితే కట్టించుకుంటాం లేదో తెలియదండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుంది. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 33 × 45 అండి, 165 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 3.5 సెంట్ల వరకు అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. మనకి ఈ ప్లేస్లో ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. పక్కనే సెంటర్లో ఇక్కడ చిన్న గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎలివేషన్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారండి. మనకి సీసీ కెమెరా కూడా ఇక్కడైతే ఇచ్చారు. మనకి బిల్డింగ్ అంతా కూడా సరౌండింగ్స్ అంతా కూడా సీసీ కెమెరా అయితే చేయించారు. ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుందండి. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే గార్డెన్ అయితే ఇచ్చారు. మనకి ఈ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్స్ అండి. ఇది పక్కా లేఅవుట్ అయితే కట్టించారు. కొత్తగా వేసిన లేఅవుట్లో అయితే ఇల్లు అయితే కట్టించారండి. మనకి చాలా అంటే చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మనం ఒకసారి అయితే చూడొచ్చండి. మనకి అలాగే ఇదంతా కూడా టాప్లో కూడా గార్డెన్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు. అలాగే టాప్లో అయితే మనకు హోమ్ థియేటర్ అయితే కట్టించారు. అది కూడా చూద్దామండి. పైన అయితే మనకు హోమ్ థియేటర్ అయితే చేయించారు. మనకి కింద అయితే 2 BHK అయితే వస్తుందండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియాలో ఎలాంటి కారైనా పడుతుందండి. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. డోర్ అయితే సింపుల్గా అయితే ఇచ్చారు, మళ్ళీ హెవీగా కాకుండా. అలాగే మనం బయట కూర్చోడానికి అయితే ఇక్కడ వాస్తు ప్రకారంగా అయితే మనకి ప్లాట్ఫామ్ అయితే కట్టించారు. అలాగే బిల్డింగ్కి నార్త్ వైపు సొంత వచ్చి 4 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకు సరౌండింగ్స్ అంతా కూడా సీసీ కెమెరా వైరింగ్ అని చెప్పిన కదా, ఒకసారి అయితే చూడొచ్చండి. మనకు నార్త్ వైపు సందులు అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే బిల్డింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ వైపు కూడా బిల్డింగ్ సరౌండింగ్ అంతా కూడా మన సీసీ కెమెరాస్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే చిన్న గేట్ అయితే ఇచ్చారు. దీని నుంచి అయితే మన బైక్స్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు పార్కింగ్ ఏరియా అయితే చూడొచ్చు. ఒకసారి అయితే చాలా పెద్దగా వచ్చింది. అలాగే సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకు పైన అయితే స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే కట్టించారండి, వర్షం అది పడకుండా. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. గ్లాసీ ఫినిష్ అయితే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకు 2.5 × 5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చండి. చాలా నీట్గా సింపుల్ డిజైన్లు అయితే ఇచ్చారండి. ఒకటే ప్యాటర్న్లు అయితే చేయించారు. మరి పిచ్చి కలర్స్ కాకుండా మనకు చాలా ప్లెయిన్ కలర్స్ ఒకటే కలర్ అయితే యూజ్ చేశారండి. మనకు సెంటర్లో ఇక్కడైతే వుడ్ డిజైన్ అయితే తీసుకున్నారు. మనకు సైడ్ అంతా కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. దానివల్ల అయితే చాలా లుక్ అయితే ఉందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఆ స్పాట్ లైట్స్ అయితే ఒకసారి అయితే చూడొచ్చు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10 అడుగుల 2 అంగుళాలు ఇంటూ 23 అడుగుల 3 అంగుళాలు అండి. హాల్ అయితే చాలా స్పేసెస్గానే ఇచ్చారు. హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్, అలాగే మనకి వెస్ట్ వైపు గోడకి అయితే టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. మన సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా వేసుకోవడానికి బాగుంటుందండి. మనకి టాప్లో ఇదంతా కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే మనకి డల్ ఫినిష్ మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే గ్లాసీ ఫినిష్ కింద కనిపిస్తుంది, కానీ ఇదైతే డల్ ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకు సైడ్ ఇక్కడ అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి, చిన్న చిన్న టాయ్స్ పెట్టడానికి అయితే. మనకు లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్, అలాగే మనకి నార్త్ వైపుకి అయితే సెంటర్లో ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల గుమ్మాల్లో కిటికీలు అన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. ఇది జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఏమైనా మన ఫోటో ఫ్రేమ్స్ లాంటిది పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు హాల్లో కంటే రైట్ సైడ్ ఇక్కడ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. అలాగే లోపల స్విచ్చెస్ అన్నీ కూడా మనకు లెగ్ డౌన్ కంపెనీ అయితే తీసుకున్నారు. మనకు లోపలంతా కూడా స్టాండర్డ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. లెగ్ డౌన్ స్విచ్చెస్ అండ్ పోలిక్ పెనులెగ్స్ వైరింగ్ అయితే యూజ్ చేశారండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారు. ఈ ప్లేస్లో కూడా పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ మీద ఇచ్చారు. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. బెడ్రూమ్స్కి ఇచ్చిన డోర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే మన బెడ్రూమ్స్ డోర్స్కి అయితే లోపల నాప్ లాక్స్ అయితే యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 11 × 15 సైజులు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ పక్కన ఒక విండో అయితే ఇచ్చారండి.
ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ అయితే చూడండి, లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో మనకి సీలింగ్స్ అయితే చేయించారండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ ఇచ్చారండి. కబోర్డ్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ల్యాప్టాప్ వర్క్ అని సిస్టమ్ వర్క్ అని ఈ ప్లేస్లో అయితే చేసుకోవచ్చండి. కబోర్డ్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మ్యాటే ఫినిష్ అయితే తీసుకున్నారు. హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకు లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్గా ఇచ్చారండి. మనకు లోపల కబోర్డ్స్కి అంతా కూడా ఒకటే ప్యాటర్న్లో కబోర్డ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది వుడ్ ఫినిష్లో అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి వీడియోలో కన్నా లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. అలాగే మన బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. మనకు కావాలంటే ఇక్కడ టీవీ యూనిట్ అయితే చేయించుకోవచ్చండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్లోని ఈ కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. మనం ఇంట్లో అన్ని వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి అయితే ఇస్తున్నారండి. మనం అసలు ఏమీ కూడా చేయించుకోగలదు. అలాగే లోపల కలర్స్ కూడా ఒకటే ప్యాటర్న్లో మనకి లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4.5x10 సైజులు అయితే ఇచ్చారండి. అలాగే బాత్రూమ్ డోర్స్ కూడా నాప్లాక్స్ అయితే యూజ్ చేశారండి. లోపలంతా కూడా మనకి జాగోర్ కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ర్యాక్ కంపెనీ మనకి సూట్స్ అయితే యూజ్ చేశారండి. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. 2.5x5 ఎట్ఫైర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఈ లోపల కూడా మనకి అలాగే లోపలంతా కూడా డైవర్టరింగ్ కిట్ అయితే యూజ్ చేశారండి. లోపలంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ ఇంటి విషయంలో అయితే ఒకటైతే చెప్పొచ్చండి, వీళ్ళైతే అసలు సేల్స్ బిల్డింగ్లు అయితే కట్టించలేదు. మనం కట్టించుకున్నా సరే ఇంత క్వాలిటీగా కట్టించుకుంటామో లేదో తెలియదండి. అంత క్వాలిటీగా అయితే కట్టించారు. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్ అయితే కట్టించారండి. ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x15 సైజులు అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే ఉంది. ఇందులో కూడా పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపల కలర్స్ అయితే చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్లో కూడా వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. పక్కనే మనకి ఇందులో కూడా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు. పక్కనే ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారండి. 5x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల అంతా కూడా వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ వీళ్ళైతే హౌస్ కన్స్ట్రక్షన్ స్టైల్ అయితే ఒకసారి చెప్తానైతే చూడండి. టోటల్గా ఇంజనీర్ ఫాలో అయితే కట్టించారండి. ఎక్కడ కూడా వీళ్ళు ఓన్ డిసిషన్స్ కాకుండా టోటల్గా ఏదైతే బ్లూ ప్రింట్ తీయించుకుని అందులో ఎలా అయితే వచ్చిందో ఒకసారి దాన్నే ఫాలో అవ్వి ముందుకెళ్ళైతే కట్టించారండి. టోటల్గా ఇంజనీర్ ఫాలో కలర్స్ కానీ కబోర్డ్స్కి వచ్చే లామినేట్ సీట్స్ కానీ టోటల్గా ఇంజనీర్ మీదే వదిలేసి అయితే కట్టించుకున్నారండి. దానివల్ల ఇంత నీట్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ హాల్లోనే మనకు పూజ రూమ్ అయితే రాలేదండి. పూజ మందిర్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకు పూజా మందిర్ కూడా చాలా చిన్నది కాకుండా చాలా పెద్దదిగానే ఇచ్చారు. దీనికి యూజ్ అయిన గ్లాస్ డిజైన్ కూడా చాలా బాగుందండి. దీనికి యూజ్ అయిన హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి. మన పూజా మందిర్ అయితే కొంచెం స్పేసెస్గానే ఉంది. టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే కింద మనం పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ అలాగే మీకు సైట్ ఉండి ఈ టైప్లో కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మేమైతే సేమ్ ఇదే మోడల్లో మీకు కన్స్ట్రక్షన్ అయితే చేసి అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చూద్దాం. కిచెన్లో కూడా మనకి పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. టోటల్గా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఈస్ట్ వైపుతో కిటికీ అయితే ఇచ్చారు. మనకు లోపలంతా కూడా జాగోర్ కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. కిచెన్లో కబోర్డ్స్ అయితే చాలా నీట్గా అయితే యూజ్ చేశారండి. కిచెన్లో కబోర్డ్స్కి వచ్చే లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నాను. దీనివల్ల చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ప్లాట్ఫామ్కి అయితే అందరూ కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు. వీళ్ళైతే వైట్ అయితే తీసుకున్నారండి. దీని సంథింగ్ ఏదో కానీ అంటారండి ఈ గ్రానైట్ని అయితే. మీకు తెలిస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి. నాకైతే ఐడియా లేదు. ఐడియా ఉంది కానీ మర్చిపోయాను. ఇదైతే నాకు తెలిసి గ్రానైట్ మీద అయితే డబుల్ కాస్ట్ అయితే ఉంటుంది. అలాగే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా స్పేసెస్గానే ఉంది. మనకి ప్లాట్ఫామ్కి ఇచ్చిన గ్రానైట్ అయితే డబుల్ రేట్ అయితే ఉంటుందండి. నార్మల్ గ్రానైట్ మీద అయితే ఇది చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. ఎక్స్పెన్సివ్ అండి అది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈస్ట్ వైపుకి గుమ్మ మీద ఇచ్చారు. లోపలి దీనికి కూడా టేక్ అయితే యూజ్ చేశారండి. నార్మల్ డోర్ అయితే అసలు యూజ్ చేయలేదు. టేక్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా సెట్ బ్యాక్ అయితే ఇచ్చారండి. 3.5 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ ఎక్కడైతే వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడే మోటార్ పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ చుట్టువైపులంతా కూడా మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి.
అలాగే వీళ్ళు కట్టించిన ఏరియాలో అయితే సాయిల్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల ఇంకా దీనిపైన ఇంకా మనం 3 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. మనకి కావాలంటే ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సెకండ్ పాయింట్ అయితే ఇచ్చారండి. అక్కడ కూడా వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇది కొత్త లేఅవుట్లో కట్టించారు కాబట్టి మనకి లోన్ కూడా మనకి 80% లోన్ అయితే వస్తుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. హౌస్ అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ పెనుకుదురులో అయితే ఉంటుందండి. జస్ట్ నాటుకుదురు పెనుకుదురు రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి జస్ట్ తాడి బిట్టండి. ఇది వాకబుల్ డిస్టెన్స్ అని మన మెయిన్ రోడ్ అయితే జస్ట్ మీకైతే పైకి వెళ్ళినప్పుడైతే చూపిస్తానండి. జస్ట్ 2 అడుగులు వేస్తే మన మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఒకసారి ఇక్కడైతే చూడండి, మనకి టోటల్గా స్టెప్స్కి అంతా కూడా మన టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి స్టెప్స్కి అయితే పక్కన గోడలు అయితే కడతారండి. కానీ ఇక్కడైతే మనకి రైలింగ్ అయితే యూజ్ చేశారు. మనకి గోడ కాకుండా ఇలా రైలింగ్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా అందంగా అయితే ఉంటుందండి. మనకు కాస్ట్ కూడా కొంచెం డబుల్ అయితే అవుతుంది అనుకోండి. ఫ్రెండ్స్ మనకి ఎలివేషన్లో మనం చూసాం కదా, ఇక్కడంతా కూడా గార్డెన్ కింద అయితే ఇచ్చారు. మనకి కిందకి దగ్గర స్టెప్స్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా ఫ్రంట్ ఎలివేషన్లో గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇదంతా కూడా గార్డెన్ అయితే ఇచ్చారండి. అవుట్ సైడ్ ఈ ప్లేస్ అంతా కూడా గార్డెన్కి అయితే చేయించారు. మనకి ప్లాంటేషన్ అయితే చాలా ఎక్కువగానే చేయించారండి. మనకి ఈ ప్లేస్ అంతా ఒకసారి అయితే చూడొచ్చండి. టోటల్గా ఎలివేషన్లో కలిసిపోయేలాగా అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఫ్లోర్ క్యూచ్ అండ్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే హోమ్ థియేటర్ అయితే కట్టించారండి. టాప్లో హోమ్ థియేటర్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ అలాగే మనకి కాలం చోచి వచ్చి 9 అడగండి. మనకి 4 16mm రాడ్స్ అయితే యూజ్ చేశారండి. 2 12mm అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే మనకి ఎక్కడ కూడా రాజీ పడకుండా అయితే కట్టించారు. అక్కడైతే స్టెప్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హోమ్ థియేటర్ రూమ్ ఎలా కట్టించారన్నది. మనకు హోమ్ థియేటర్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. ఈ కిచెన్ కూడా చూద్దాం. మనకి ఈ కిచెన్ కూడా పెద్దగా ఇచ్చారు. 6.5x7 సైజులు అయితే ఇచ్చారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈస్ట్ వైపుకి అయితే చిన్న విండో అయితే ఇచ్చారు. మనకు పైన ఉంటేనే కిచెన్లో ఏమన్నా చేసుకోవడానికి బాగుంటుందని చిన్న కిచెన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ హోమ్ థియేటర్ రూమ్ అయితే చూద్దామండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. లోపల అంతా క్లాసీ లుక్లు అయితే చేయించారు. ఇదంతా కూడా మనకి స్క్రీన్ అయితే ఇచ్చారండి. మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. విండోస్కి అయితే కర్టన్స్ కూడా వీళ్ళ చేంజ్ అయితే ఇస్తున్నారు. కర్టన్స్ కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంది. అలా మనకి కర్టన్స్కి యూజ్ చేయని బ్రాకెట్స్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. మనకు హోమ్ థియేటర్స్ రూమ్ అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారండి. 15x19 సైజులు అయితే ఇచ్చారు. లోపల ఈ ఫర్నిచర్తో సహా అంతా కూడా మనకి ఇలా అయితే సేల్ అయితే చేసేస్తున్నారండి. మనకి ఇక్కడైతే చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్ కూడా చూద్దామండి. మనకి ఏమైనా పెయిన్ గెస్ట్లు వస్తే పైన ఉండడానికి అయితే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికైతే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. వీళ్ళైతే చాలా క్లాసీ లుక్లు అయితే వర్క్ అయితే చేయించారండి. చూడడానికైతే చాలా బాగుంది. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. చాలా ప్లాన్గా మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మన హోమ్ థియేటర్ అయినా మూవీస్ చూస్తున్నాం, మనం ఎక్కడ బయటకు వెళ్ళకుండా కూడా చాలా ప్లాన్గా అయితే చేయించారు. హోమ్ థియేటర్ అయితే లోపలంతా కూడా చాలా బాగుందండి. మనకి ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి, లోపల ఫర్నిచర్ అంతా కూడా చాలా బాగుందండి. ఎక్కడ కూడా ఏది కూడా ఎక్కువ ఉన్నట్టు లేకుండా అంతా కూడా చాలా సింపుల్గా ప్లెయిన్గా బాగుందండి. ఫ్రెండ్స్ మనకి హోమ్ థియేటర్ ప్లే అవుతున్నప్పుడు ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దామండి. మనకి టోటల్గా ఇదంతా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. మనకు ఒక థియేటర్ మినీ థియేటర్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. అలాగే మన స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. స్క్రీన్ క్వాలిటీ కూడా బాగుందండి. అలాగే మన స్క్రీన్కి ఈ కింద ఇచ్చిన సెల్ఫ్ కూడా మన స్క్రీన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చేయించారండి. మనకు హోమ్ థియేటర్ కానీ ఓపర్ కానీ అన్నీ కూడా అందులో అయితే ఇంక్లూడింగ్ అయితే అయిపోయిందండి. మనకి ఈ థియేటర్లో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా హోమ్ థియేటర్ చేయించుకోవాలని ప్లానింగ్లో ఉంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇక్కడైతే సోఫా సెట్ అయితే ఇచ్చారండి. టాప్లో మనకు ప్రొజెక్టర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మీ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మే ఉంటే నీట్గా వీడియో తీసి మేమైతే ప్రొమోట్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఈ సోఫా సెట్లో కూర్చొని చూస్తుంటే ఒక థియేటర్ ఫీల్ అయితే ఉందండి. చాలా నీట్గా అయితే ఉంది. మనకి ఇది గెస్ట్ హౌస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎవరన్నా మీరు గెస్ట్ హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ ప్రాపర్టీ వచ్చి కాకినాడ జగన్నాథపురంకి అయితే 5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. జగన్నాథపురం దాటి నడుగుదురు దాటాక పెనుకుదురులు అయితే ఉంటుందండి. మనకు టోటల్గా ఈ ఫర్నిచర్ అంతా కూడా కలిపి అయితే ఇచ్చేస్తున్నారండి. దీని ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి బయట మార్కెట్లో అయితే ఎక్కువ చెప్తున్నారు, కానీ మనకు బిల్డర్ బాగా తెలుసున్న గురించి మనం 88 lakhs అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారండి. మనకి ఇక్కడైతే సీసీ కెమెరా అయితే ఇచ్చారు. అలాగే మనకి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి.
ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ కూడా ఎంత దగ్గరలో ఉందో ఒకసారి అయితే చూడండి. భయ్య ఈ ఇల్లు ఒకసారి వచ్చి చూద్దామన్నా ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినైతే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఇల్లు కట్టించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.